గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు అర్థం కాని 2 క్వశ్చన్స్ అన్న. ఒకటి, మీరు సమర్థులు, ఆల్రెడీ గెలిచి నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కాదని ఆ వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది వాళ్ళకి తెలవాలి. ఆ పార్టీలో మనం లేము, అది వద్దనుకున్నాము, వదిలేసి వచ్చేసినాం. కాబట్టి అంత లోతుగా పోయి మీ టైం నా టైము ఇది చూసినటువంటి ప్రజల టైం కూడా వేస్ట్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నాం. ఆ పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటం, అప్పుడు కాంగ్రెస్లకు వెళుతున్నాం అన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడటము, వీళ్ళు మాట్లాడటము, ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు మాట్లాడి భయపెట్టటము. ఏమని భయపడించారు? జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి గంటలో కార్పొరేషన్ ఇస్తాం, రేపు గవర్నమెంట్ ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, స్టేట్లో ఏదైనా పోస్ట్ తీసుకో, పార్టీ ఆఫీసులో ఉండి పార్టీ నడపం. నేను ఏదో ఒకటి గౌరవంగా నాకు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వండి, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఉంటానని చెప్పేసి 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటే కనీసం కలవటానికి ఇష్టపడకపోయినా మనిషిగా చూడండి. మీకు ఇవాళ ఎట్లా ఇదైంది. అప్పుడు ప్రభాకర్ రావు ఏం ఫోన్ చేశాడు మీకు? ఆయన అంటే ఇది అయిన తర్వాత నేను ఉండను, ఇంటెలిజెన్స్ డీజీ కదా, ఎస్ఐబిలో ఉండే, నేను ఉండనని చెప్పి వచ్చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఒకసారి కలుద్దాము వీరేష్, వస్తావు ఆఫీస్కి, ఒక్కని వస్తావు అంటే వస్తా అని చెప్పి తను పిలిచేసి మాట్లాడి, నీకు గంటలో కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాం, క్యాబినెట్ హోదా ఇప్పిస్తాం, ఆ తదుపరి నీకు ఏం కావాలన్నా ఒక 500 నుంచి 1000 కోట్ల వాల్యూ చేసే ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్ కోర్టులలో తీసుకొస్తే 48 అవర్స్లో నీకు చేసి పెట్టిస్తాను, నాది బాధ్యత. దాంట్లో నువ్వు ఎంతన్నా తీసుకో, ఫైనాన్షియల్గా సెట్గా, ఆర్థికంగా ఇంకా సెట్ కాలేదు కదా, సెట్గా, ప్లస్ రేపు ఇప్పుడు అవసరం అనుకుంటే తననే డ్రాప్ చేసి నీకు టికెట్ దానికి ట్రై చేస్తా, అది కాదు కానీ ట్రై చేస్తా, చివరి వరకు నువ్వు వెయిట్ చేస్తే, చివరి నామినేషన్ రోజు వరకు అని నువ్వు వెయిట్ చేస్తే, ఎటు పోకుంటుంటే చేస్తాను. లేదు రేపు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చే పిఎం అన్న ఇప్పిస్తాను, అది ఇప్పుడు కదా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అని చెప్పి, నాకు ఏది వద్దు సార్, నేను ఈ పార్టీలో ఎటు పోతూ ఉంటాను, పోటీ అయితే చేస్తాను, ఎటనేటువంటిది నిర్ణయించుకోలేదు. అది అన్న తర్వాత తాటున్న వెపన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి, ఎందుకు వాళ్ళతో పెట్టుకొని ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండాలని లేదా, బెదిరించారు, హ్యాపీగా ఉండాలని లేదా అంటే చాలా చూసినాం లేదు సార్. ఇసంటి నీకు గన్ ఇండైరెక్ట్ గా ఆయన గన్ పెట్టాడు మీ మీద, చాలా చూసినాంలే ఇవన్నీ. ఇది బోనస్ లైఫ్, దీనికోసం ఆరాటపడి దీన్ని కాపాడడం కోసం ఏ గడ్డి అయినా తినేటోడు కాదు వీరేశం. నీ చేతనేం చేసుకో, బట్ నువ్వు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ప్రతి మాట నా కాడ రికార్డ్ అయి ఉన్నది. నేను దీన్ని బయట పెట్టను, నీ స్టెప్ను బట్టి నా స్టెప్ ఉంటుంది అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకున్నారా? నిజంగా చేసుకున్నాను. తర్వాత దాన్ని ఎలక్షన్ అయిపోయినా బట్టి డిలీట్ చేసేసిన. అది ఓకే. ఆయన డీజీపీ కదా, ఆయన రాజకీయాలు అంటే బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడాడు అక్కడ? ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో పెట్టారు కదా, ఆయన డ్యూటీ అంతా ఫోన్లు ట్యాప్ చేయటం. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అది నిత్యం ట్యాపింగ్లో ఉండే. మా కాడ ఆయన ట్యాపింగ్ డేటా తీస్తున్నప్పుడు రాజ్ కుమార్, మదన్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్స్. రాజ్ కుమార్, మదన్ రెడ్డి నాకు కొత్త బ్రదర్స్ లాగా, కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుంటారు. వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మీ ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోరు. అట్లా నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ ఎలక్షన్లలో ప్రతి మండలానికి 5 మంది చొప్పున అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. నా ఫోను 3 ఏళ్ళ నుంచి కంటిన్యూ ట్యాపింగ్లే ఉంది. అంటే మీ మీద ప్రధానంగా ఎవరైనా ఆరోపించేది ఏంటంటే మీరు దందాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, ఏదన్నా భారీ పెద్ద పెద్ద భూములకు సంబంధించి, స్థలాలకు సంబంధించి గన్ను పెట్టి బెదిరిస్తారు, కోట్ల రూపాయలు సెటిల్మెంట్ రూపంలో వసూలు చేస్తారు. ఈ ఆరోపణలు చాలా ఉన్నాయి మీ మీద. వీటిలో ఏవి నమ్మాలంటే? ఎవరు చేసిర్రు అంటే దాన్ని బట్టి మాట్లాడదాం. ఎవరు చేసిర్రు? మీ ప్రత్యర్థులు అనుకోరాదు. ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తాడు. అంటే తన జీవితము, అంటే తన రాజకీయ జీవితం అంతా
వీరేశం మీద మాట్లాడితేనే ఇక నాకు గత్యంతరం అనేటువంటి పద్ధతిలో చెప్తారు. ఇది ఇవాళ మాట్లాడతలేడు. 2014 నుంచి మొదలు పెట్టితే 2023 ఎన్నికల వరకు అదే మాట్లాడతాడు. నా మీద మాట్లాడతాడు, నా ఫ్యామిలీ మీద మాట్లాడతాడు, దందాలు చేస్తారంటాడు, దౌర్జన్యాలు చేస్తారంటారు, బెదిరిస్తారంటారు. ఇది పోనీ ఎక్కడ చేసినామంటే ఒక ప్రూఫ్ ఉండదు. జనరల్గా ఇట్లాంటి వాటికి ప్రూఫ్స్ ఉండవు కదా. జనరల్గా కాదు కదా, అసలు ప్రూఫే ఉండదు. ఉమ్. బట్ ఎవడు తప్పుడోడు, ఎవడు తప్పులు చేస్తుండ్రు, ఎవడు నేరాలు చేస్తుండ్రు అనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టి 2023 ఎన్నికల తన రికార్డ్ అంతా తీసి చూడండి. ఉమ్. డెవలప్మెంట్ యాక్టివిటీ ఇంకోటి చెప్పుడు తక్కువ. వీరేశాన్ని తిట్టడం, కొన్ని చోట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ని తిట్టడం, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిని తిట్టడం, దాంట్లో 50% నన్ను తిట్టడం ఉంటుంది. నా మీద ఆయన ప్రధానంగా ఏం చేస్తాడు, మాజీ నక్సలేటు ఈ నుంచి ఆడికి ఇది. అంటే మాజీ నక్సలేట్లు అంటే కనీస ఎథిక్స్ లేకుండా, కనీస విలువలు లేకుండా ఎక్కడికంటే అక్కడ దిగజారిపోయి బతుకుతారనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్న అవగాహన రాహిత్యము, అవగాహన లేనటువంటి వ్యక్తులు, అవతల ఉన్నటువంటి వ్యక్తులు. ఒక ఐడియాలజీ ఉంటే, ఒక సిద్ధాంతం ఉంటే, సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, మనుషుల పట్ల, సిస్టమ్ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే మాట్లాడరు. మనం మాట్లాడినాం, మన నోటి నుంచి మాట వచ్చిందంటే నీకాడ ఒక పేపరో రసీదో మసీదో ఉండాలి. ఏ రసీదు మసీదు ఉండదు. గన్ పెట్టిండు వీరేశం. అసలు నేను ఇట్లాంటి వెధవలు ఉంటారని చెప్పేసి నేను అసలు లైసెన్స్ గన్నే తీసుకోలేదు. నాకు లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చినా నేను తీసుకోలేదు. ఎందుకు దాన్ని నేను ఉత్తపట్టుకున్నా ఇట్లాంటి మాటలు మాట్లాడతారనే చెప్పేసి నేను తీసుకోలేదు. పోనీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు గన్మెన్లను కూడా తీసేపించారు. ప్రభుత్వంలో గన్మెన్లను తీసేపించారు. ఎందుకు? నేను మాజీ ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఈయన జైన్ అయిన ఏమంటే అందరు మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఉంటారు ఈ రాష్ట్రంలో. ఒక్క వీరేశాన్ని మాత్రమే తీసేయటమే కాదు, ఈయనకు చాలా మంది శత్రువులు ఉండరు కదా, ఏమన్నా అయితే అట్లా నన్ను వచ్చి ప్రాధాయపడతాడేమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీతో ఫోన్ చేపిస్తాను. నువ్వు పోయి రిక్వెస్ట్ చేసుకో, నువ్వు పోయి బతిలాడుకో, నువ్వు పోయి ఇది చేసుకో, 1+ నన్ను ఇస్తారు, లేకుంటే ఏమైనా జరుగుద్దని. అంటే వీళ్ళు భయపెట్టి గన్మెన్లను తీసేసి కేసులు పెట్టి మెంబర్షిప్ ఇవ్వకుండా ఇట్లా అనేక రకాలుగా హింసించిన నేనుగా నిలబడటము, నేనుగా సస్టైన్ కావటము, మళ్ళీ గెలవటం అనేటువంటిది వీళ్ళకు నిద్ర పట్టనటువంటి అంశం. సరే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాకు ఆశీర్వాదము, ఇట్లాగ మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, పొంగులేటి సీనన్న, వీళ్ళు పెద్దలందరి సహకారంతో నేను గెలిచి నిలబడటం అనేటువంటిది వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇక ఏం చేయాలి, నా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి లేదు. పోనీ ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా వీరేశము గీలకాడ లంచం తీసుకుండు, గీలకాడ పర్సెంటేజ్ తీసుకుండు, ఈ నియోజకవర్గంలో బిజినెస్లు చేసిండు అనేది ఎక్కడన్నా చూపించమనండి.